ప్రభునందు ప్రియమైనటువంటి మెల్కొల్పు ప్రార్థన వీక్షకులకు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో ఉదయకాల శుభములు. మరొక రోజు కొరకే దాచి ఉంచిన మేలులను క్రీస్తు యొక్క సేవకునిగా ప్రకటన చేయొచ్చు మెల్కొల్పు ప్రార్థనకి స్వాగతిస్తున్నాం. అందరూ కూడా మెల్కొల్పు ప్రార్థన సహవాసములో పాలివారై ఉండి దేవుని యొక్క మాటల చేత ఆదరించబడుతూ బలపరచబడుతూ మరి సరిచేయబడుతూ మీ యొక్క దినములను మీ రోజులను మీరు ప్రారంభించుకుంటూ ఉన్నారని, తద్వారా మీ రోజును దీవెనకరంగా మీరు మార్చుకుంటూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ప్రతి దినము ప్రతిరోజు కూడా ప్రాముఖ్యమైనది. అందుకని కీర్తనకారుడు తన కీర్తనలో 118:24 వచనములో ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటాడు. యెహోవా ఏర్పాటు చేసిన దినము అంటాడు. ఇది మనుషుల వల్ల ఏర్పాటు చేయబడినటువంటి దినము కాదు. ఈరోజు నీకు ఇవ్వబడింది అంటే అది మనుషుల వల్ల లేకుంటే మరొక దాని వలన నీకు ఇవ్వబడలేదు. ఒక మనుషుడికి రోజులను సృష్టించగలిగే శక్తి లేదు. కాలములను నియంత్రించగలిగే శక్తి మనిషికి లేదు. కాబట్టి ఇవ్వబడుతున్నటువంటి రోజు అది దేవుని నుండి మనకి ఇవ్వబడుతుంది. యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినమని చెప్పబడుతుంది. ఆయన ఏర్పాటు చేస్తే ఆ ఏర్పాటు చేయబడినటువంటి దినము అది మనకు అనుగ్రహించబడుతుంది. దేవుడు సృష్టిస్తున్నప్పుడు ప్రతిరోజు కూడా మంచిదిగా నిర్ధారణ చేసి సర్టిఫై చేసి ఆ రోజును స్థిరపరిచి మరి ఆ రోజులో చేయవలసినటువంటి సృష్టి కార్యక్రమాలని ఆయన చేసినట్టుగా మనం చూస్తాం. ఒక రాత్రి ఒక పగలు ఇలాగా దేవుడు ఒక రోజును మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం కాబట్టి మరొక రోజు నీకు ఇవ్వబడింది అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన దినమని ఎంచాలి. లేకుంటే నీకున్నటువంటి కీర్తిని బట్టో ఘనతను బట్టో ఆరోగ్యాన్ని బట్టో పరపతిని బట్టో నీవు ఇంకొక రోజు పొందుకున్నావని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే మన వలన ఒక వెంట్రుక తెల్లగా కానీ ఒక వెంట్రుక నల్లగా కానీ అవదని వాక్యం సెలవిస్తోంది. మన వలన మన హైట్ ఒక బెత్తుడు కూడా పెరగదు. మనము దాన్ని ఏమాత్రం కూడా శాసించలేం, దాన్ని ఏ విధంగా కూడా మార్చలేం. మన హైటే మన వెంట్రుకలే, కానీ వాటిని నియంత్రించగలిగే వాటిని మార్చగలిగే శక్తి మనకు లేదు. అలాంటప్పుడు రోజులను మనం ఎలాగ ఏర్పరచగలం, దినములను మనం ఎలాగ ఏర్పరచగలం? కాబట్టి మనం ఏర్పరచలేం. అయితే ఇవ్వబడుతున్నటువంటి దినము యెహోవా వలన ఏర్పాటు చేయబడినటువంటి దినమని ఎరిగి ఇది యెహోవా మనకు అనుగ్రహించినటువంటి మరొక ధన్యకరమైనటువంటి సమయమని ఎరిగి ఆ రోజంతటిని కూడా దీవెనకరంగా మార్చుకోవడం కోసము ప్రభుని అడగాలి. ప్రభా, ఈ రోజంతా నాకు దీవెనకరంగా మార్చు నాయనా, ఈ రోజంతటిని మాకు కృప చూపించి ఈ రోజున నేను దీవెనకరంగా మార్చుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభా అని ఉదయాన్నే నీ ప్రభుని అడగాల. ఇవ్వబడినటువంటి ఈ దినం దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం. దాన్ని నువ్వు కనులారా చూసావు, నువ్వు ఫీల్ అవుతున్నావు. ఉదయం నువ్వు చూడగలిగావు, మరి రాబోయే మధ్యాహ్న కాల సమయాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు, సాయంత్రాన్ని కూడా నువ్వు చూడగలుగుతావు. దట్ మీన్స్ నీవు ఆ ఫీల్లో ఉండగలుగుతున్నావు. ఒకవేళ మనం జీవం లేని వారం అయితే కనుక ఈ దినము మనం చూడలేము. ఈ దినము మరి ఇలాగుంటుంది అలాగుంటుంది అనే దానికి మనకు ఫీల్ అనేది కానీ స్పృహ అని కానీ స్పర్శ అనేది కానీ ఉండదు. అంటే ఇవ్వబడుతున్నటువంటి దినములను మనం చూడగలుగుతున్నామంటే ఆ చూడగలిగేటటువంటి ఆయుస్సు, చూడగలిగేటువంటి ధన్యత, చూడగలిగేటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, మరి దాన్ని మనం ఎలా సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. వ్యర్థమైనటువంటి కాలయాపనలను బట్ట, వ్యర్థమైనటువంటి టైంపాస్ కార్యక్రమాలు చేయడాన్ని బట్ట, వ్యర్థమైన వాటిని ఊరకనే మరి దాని వెనకాల
పరిగెట్టడాన్ని బట్ట ఏ విధంగా మనం రోజును మనం సద్వినియోగపరుచుకుంటూ దేవునికి మహింకరంగా, మనకి దీవెనకరంగా మార్చుకోగలుగుతున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీ దినము నీకు ఇవ్వబడుతున్నప్పుడు ఆ దినాన్ని యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా పగలు 12 గంటలు ఉంటుంది, రాత్రి 12 గంటలు ఉంటుంది. నీవు వెలుగుండగానే నీ రోజును సరైన రీతిలో ఉపయోగించుకోవచ్చు కదా. మనకు ఒక సామెత ఉంటుంది, దీపం ఉండగానే విల్లు చక్కబెట్టుకోమని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని. కాబట్టి నీకు ఇవ్వబడినటువంటి దినము, నీకు ఇవ్వబడినటువంటి రోజు నువ్వు చూస్తూ ఉండగానే, దానిలో నువ్వు చలిస్తూ ఉండగానే, దానిలో నువ్వు మాట్లాడుతూ ఉండగానే, దానిలో నువ్వు కనులారా స్పృహ కలిగి ఉంటూ ఉండగానే ఆ రోజును ఉపయోగించుకో. ఎలాగ ఉపయోగించుకోవాలో నీకు తెలుసు, ఎలాగ ఉపయోగించుకోవాలో అలాగ ఉపయోగించుకో. ఎంత ఉపయోగించుకుంటే అంత మేలు, ఎంత ఉపయోగించుకుంటే అంత ప్రయోజనకరం, ఎంత ఉపయోగించుకుంటే అంత మరి గొప్ప గొప్ప పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉపయోగించుకోవాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. అయితే ఇవ్వబడుతున్నటువంటి రోజు ఏదో యాదృచ్ఛికంగానో, ఏదో సాదాసీదాగా ఇవ్వబడింది అన్నట్టుగా నువ్వు అనుకుంటే పొరపాటు. నువ్వు అలాగ అనుకుంటే కనుక ఒకసారి నిన్న మరణించిన వాడిని వెళ్ళి అడిగు, వాడు ఈరోజు చూడలేక ఆ రోజు యొక్క విలువ ఏంటో చెప్తాడు. ప్రియ సహోదరుడా, ఈ ఉదయంను చూడలేక కాలగర్భంలో కలిసిపోయినటువంటి వాడిని అడుగు, వాడు ఏమని చెప్తాడో, కాలం యొక్క, రోజు యొక్క, ఆయుష్ యొక్క విలువ ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత శ్రేష్టంగా ఉంటుందో, దానికి ఉండే ప్రాముఖ్యత ఎంత విలువైనదో చెప్తాడు. నీకు మామూలుగా ఇచ్చేయడం వల్ల, మామూలుగా నువ్వు డైలీ అందరికీ ఇవ్వబడినట్టు నాకే ఇవ్వబడుతుంది అన్నట్టుగా భావించడం వల్ల ఈ దినపు యొక్క విలువ నీకు తెలియట్లేదు. కాబట్టి ఈ దినమును చూడడానికి నోచుకోలేని వాడిని నువ్వు అడిగితే కనుక వాడు చెప్తాడు ఏమిటంటే ఆ దినము యొక్క విలువ, ఆ దినము యొక్క శ్రేష్టత, ఆ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి నువ్వు ఆ విలువైన రోజులో ఉన్నావు, శ్రేష్టత కలిగిన రోజులో ఉన్నావు, ఆ ప్రాముఖ్యత కలిగిన రోజులో ఉన్నావు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ రోజును సరైన రీతిలో ప్రభా నేను ఉపయోగించుకొని బలవర్ధకంగా నేను మార్చుకుంటాను, శక్తివంతంగా నేను మార్చుకుంటాను, నాకు సహాయం చేయ ప్రభా అని ఎందరైతే ఆశపడుతున్నారో వారు ప్రార్థనలు ఏకీభవించండి. కనులు మూసుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, నీ బిడ్డలను దర్శించండి. ఇదిగో ప్రభా, రోజును సరైన రీతిలో సద్వినియోగపరుచుకున్నట ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం అని కీర్తనకారుడు అంటున్నాడు. అవును ప్రభా, మీరు ఏర్పాటు చేసినటువంటి రోజు. అవును ప్రభా, ప్రతిరోజు ఆ విధంగానే మాకు ఇవ్వబడుతుంది. మరొక రోజు, ఈ కొత్త రోజు మాకు ఇవ్వబడి ఉంటూ ఉండగా సరైన రీతిలో ఈ కొత్త రోజును ఉపయోగించుకొని ఇదిగో నాన్న మేము శక్తివంతులుగా, బలవంతులుగా నీ నామ సాక్షార్థం నిలబడేటువంటి నీ ప్రజలుగా ఉండటకు సహాయం దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.